రెండు బాంబులు పెట్టి పేలిస్తే ఎంత గట్టిగా సౌండ్ వస్తుందో ఇది తింటే అంత పెద్ద సౌండ్ వస్తుంది నోట్లోకి వెళ్ళి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మొత్తం మాలుని మొత్తం ఏంటి బాబా అన్న ఇంకోసారి ఎంజాయ్ అంటే జస్ట్ ఇట్లా చాయ్ తినకు తినమానంటే ఏ తిండిపోతే తింటలేదు తిన్నప్పుడు కాదు తిన్నప్పుడు కాదా సమస్యనా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వీడేమో కలుపుకొని వచ్చినాడు మండుతుంది మక్కేడుస్తుంది. బాగుందా నిజంగా బాగుందా? బాగుందనా నిజం బాగుందనా అంటే మన్ను సీరియస్ మన్ను ఫుల్ మండుతుంది చెప్పు మన్ను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నాకైతే అక్క అయితే కళ్ళు తిరుగుతుంది నాకు ఫ్లాష్ బ్యాక్. ఓడ్చుకుంటా బాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి మండిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకర్ క్యూన్ ఆఫీషియల్. ఈరోజు నేను మన యూనివర్సిటీ మాల్కి అయితే వచ్చాను. దేనికోసం అంటే శ్రీకార్ ఇంట్లో బాంబు పెడదామని వచ్చిన. ఏం బాంబు కాదు, తినే బాంబు. అరే నీ అబ్బా. సో ఒకసారి వీడియోని మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చేద్దాం అనుకుంటున్నా, అసలు నా ప్లాన్ ఏంటిదో, నేనేం చేద్దాం అనుకుంటున్నానో అని మీకు అర్థమవుతుంటుంది. ఎందుకంటే శ్రీతోళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏం తిన్నా సరే దాంట్లో ఉప్పు ఉండదు, సప్పు ఉండదు. సో ఈరోజు వాళ్ళకి స్పైస్ అంటే ఏందో, మండుతే ఎట్లుంటుందో, అసలు ఫుడ్ అంటే ఎట్లుంటుందో నేను చెప్పేద్దాం అనుకుంటున్నా. అందుకోసమని మన యూనివర్సిటీ మాల్కి వచ్చిన. వీడ నాకు నచ్చినది నేను ఒకసారి తింటేనే నాకు చెమటలు ఇలా గారిపోయినాయి, అంత స్పైసీకి చెమటలు ఇలా గారిపోయినాయి. సో అదే చెమట వాళ్ళ కూడా రావాలని నేను ఒక తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫైనల్గా అయితే నేను వచ్చేసిన మన బిస్పోర్ట్కి అయితే. ఒకసారి చూపెట్టు ఎట్లుంది, చాలా గట్టిగా ఉంది కదా. రెండు బాంబులు పెట్టి పేలిస్తే ఎంత గట్టిగా సౌండ్ వస్తుందో ఇది తింటే అంత పెద్ద సౌండ్ వస్తుంది నోట్లోకి వెళ్ళి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పక్కకు రా భయ్యా, అందరు విన్నారు అనుకున్నా ఇజ్జత్ పోతుంది. అందరు మాల్కి ఎందుకు వస్తారు అనుకున్నారు. మాల్ అంటే ఇలా మొత్తం మాలుని మొత్తం ఏంటి బాబా అన్న ఇంకోసారి ఏదో చూసినాం మాల్ ఉంది. మంచిగా శ్రీతో పాటు రాలేదు. శ్రీతో పాటు వచ్చినావు అనుకో, అటు తిరిగితే మేడం వేస్తున్నాడు, ఇటు మేడం వేస్తున్నాయి. మంచిగా శ్రీతో లేదు. నువ్వు నేను ఇద్దరం చూసుకొని ఎంజాయ్ చేసుకోండి. ఎంజాయ్ అంటే జస్ట్ ఇట్లా చూసినావా, బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చినట్టుంది కదా. అట్లెందుకు ఒక మాల్ ఈడ మొత్తం మాల్ అంటే మాలే. రండి కంపల్సరీ కొడతారు. సో గాయ్స్, స్పైస్ ఎక్కువైతుందేమో అనుకొని మగ్గ కూడా తెచ్చిన వాళ్ళ కోసం. మళ్ళీ కారంతో చచ్చిపోతారని ఏంలే. ఇగో మీకోసం ఇవన్నీ తెచ్చిన. ఇగో తినడానికి తెచ్చిన. ఇంకా సిరాన్ పెట్టరు, సిరాన్ రాసి పెట్టరు. వాళ్ళు తింటాం కదా. నీకోసం కూడా, నీకోసమే స్పెషల్ గా తెచ్చిన. వెళ్తా నీకోసమే. మంచికి ఒక మజా, ఎందుకంటే బాగుంటుంది. చింపూరు కదా. సో చింపుకునే ముందు వీడే ముందు నాకు చాయ్ తినకు తినమానంటే ఏ తిండిపోతే తింటలేదు. ఆగు, చేతులు ఉంది, ఉంచు ఒక 2 నిమిషాలు. యుద్ధంకి స్టార్ట్ అయ్యాక అప్పుడే తినే ముందు వీడియో ముందే నాకు సాక్ష్యం ఇవ్వాలి. ఇది తిన్నప్పుడు 2-3 బయటలు ఇస్తా. 3 బయటలు ఎక్కువ, 3 బయటలలో తిన్నారనుకో నేను మీకు 1000 రూపాయలు ఇస్తా, 1000 ఇస్తా. తినలేదనుకో మీ ఇద్దరు కలిసి 2,000 ఇస్తారు అంతే. ఎందుకు పెద్ద నోరేసుకుని నోరినప్పుడు కాదు, తిన్నప్పుడు కాదా.
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మూడు దాంట్లో నేను అయిపోగొడతా 1000 రూపాయలు తీసుకుంటా సరేనా తీయలేదనుకో నాకు 2,000 ఇవ్వాల్సి వస్తుంది. అది అప్పుడు చూద్దాం. ఇప్పుడు నువ్వైతే కన్ఫర్మ్ కదా తింటే 1000 రూపాయలు తింటేనే ఇవ్వాల్సింది. మజా ఇస్తా. తింటే 1000 రూపాయలు ఇస్తానో చెప్పు. నువ్వు 2000 కండిషన్ పెట్టినవి మేము ఒప్పుకోలేవు సరేనా. రెడీ. ఏదో పెద్ద ప్లానింగ్ చేసిరు అయితే. రెడీయా 1 2 3 దాంట్లో ఎట్లా పట్టిందా మమ్మీ? మెల్లగా తిను. దీంట్లో పెట్టుకో సగం. ఏం చేయాలి? ఏం లేదు చికెనే. మెల్లగా తిను మమ్మీ. చేతిలో పెట్టుకో. దాని ఊసం. చేతిలో పెట్టుకో. ఎనిమిది ఏంటిరా? అంటే మమ్మీ 8 అయిపోయింది. ఇప్పుడు మీ ఇంట్లోనే. ఎట్లుంది? ఎట్లుందాక బాగుందా? అమ్మా కందిపోకాల ఏమైంది బా? ఎట్లుంది? ఏమే సచ్చినావురా? అరే ఒక బాటిల్ మిస్ అనేది. అప్పుడే జల్పి అయిపోయిందా? బాటిల్ మిస్ అయిపోయింది. ఏం తాగుతలేదు. ఏం తాగుతలేదు. అది ఆపేడు ఒకటి. 2 నిమిషాలు ఇంటర్వ్యూ. వీడేమో కలుపుకొని వచ్చినాడు మండుతుంది. మక్కేడుస్తుంది. నేను తినాక బయట తిన్నాక ఏం చేస్తున్నారా? కొంచెం దా బాగుంది. బాగుందా? నిజంగా బాగుందా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎట్లుందాక? ఎట్లుంది? ఒరే చెయ్యాలి కానీ మాట్లాడి మొగ నిజంగా కాక 1000 రూపాయలు అన్నమాట. మండుతున్నట్టుంది. మాట్లాడి మొగ చేయలేకైనా పెట్టబోతుందా చెప్పి సావు చెప్పే గొంతు మండిపోతుంది చెప్పరా. ఇట్లాను మూత వణుకుతుంది నాకు. మనీష్ ఈజ్ ద గ్రేట్ అని మనీష్ ఈజ్ ద గ్రేట్ అని తగ్గిపోతుంది ఆసనం. ఒరే చెప్పురా. అయితే నాకు కూడా ఇక్కడ వరకు నేనే మంచిదాన్ని. సార్ ఏంటి సార్ అది? నేనే మంచిదాన్ని. ఇప్పుడు ఎట్లుంది? చెప్పురా. అడుక్కోవాలా? మనం చెప్పు సీరియస్ వీడి వరకు మండుతుంది. నాకు అయితే పట్టుకో. పొద్దున పోవాలరా. మన్ను సీరియస్ మన్ను ఫుల్ మండుతుంది. చెప్పు మన్ను. ఎట్లయినా చూపెడతా వీడియో. బరాబర్ 2-3 1000 రూపాయలకి ఆకృతి వాడి ప్రాణమే తెచ్చుకుంది. నేను షాక్ నాకు అట్లా ఏం లేదని. మళ్ళీ ఎట్లా 2 బయటలకి అయిపోతాయి అంట. 3 బయటలకు మండుతుంది. సీత నీ మొక్క ఎర్రగా అయిపోయింది తెలుసా? వణుకుతుందా? ఏ ముగవాసం చెప్తుంది ఏంటి? మనిషిని నమ్మకూడదని ఈ రోజుతో తెలిసిపోయింది. చెప్పినా కదా ఇందాక కాశీదారులో కనిపించే కట్లపాము. కట్లపామ అంట చూడు. 1000 రూపాయలకి ఇద్దరు ఏంది ఆశపడ్డారు. ఇదేమో షాపింగ్ ఆశపడి తిన్నది. నన్ను అంటారు మీరు తీసుకుని తినరు. చెప్పకముందే నేను
తిన్నా మీరు రిస్క్ మీద మీరు తిన్నారు అంతే. ఇచ్చినావు నువ్వు ఎందుకు అట్లా వస్తూ అంటున్నా గుద్దడం మండిది కొంచెం. అరే కడుపు మండుతుందా? నాకు ఇష్యూ వస్తున్నట్టు అవుతుంది. దొడ్డికి వస్తుంది అది. ఛాలెంజ్ ఇలా పెట్టింది ఏందో కానీ నేను కొంచెం తిన్నందుకు నాకు దొడ్డికి వస్తుంది. కడుపు ఎట్లా అవుతుంది? కళ్ళు తిరుగుతున్నాయి కదా. సెంటిమెంట్ కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైతుంది ఇప్పుడైతే ఓవర్ యాక్షన్ చేసింది ఈ కాలేజ్ ఫ్రెండ్స్ గుద్దలో ఎట్లా అయిపోయినా గుద్దలే నాకు దొడ్డికి వస్తుంది. కడుపులో ఎట్లనే అవుతుంది. నా పేగులు దగ్గర కళ్ళు చూడు అట్లనే ఉండు. ఎర్రగైన కళ్ళు నా ముక్కు కాడుతుందా? చే బార్కో నాకైతే అక్క అయితే కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఫ్లాష్ బ్యాక్. ఓడ్చుకుంటా బాలేదు. ప్లీజ్ ఐస్ క్రీమ్ ఇప్పివా? ఐస్ క్రీమ్ ఇప్పాలా? నేనా వీడియో తీసుకుంది వాడా మన ఐస్ క్రీమ్ ఇప్పివమ్మను. సరే సాయంత్రం నుంచి నేను అడుగుతున్నా అనమాట షవర్మ ఇప్పి అంటే ఏడ్పించండి షవర్మ కోసం. మళ్ళీ ఇంకోటి ఇప్పియాలా? ఏ ఇప్పిస్తలే. షార్మా అంటే 2 వస్తాయి, ఇదైతే 3 వస్తాయి. తిరుగుతుంది మన పోదాం. మండుతుంది నాకు. కానీ నాకు గుద్దలో మండుతా నేను వెళ్తున్నప్పుడు నాకు అర్థమైంది. కానీ సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కంపల్సరీ. ఇది ఏంటంటే భూమా బాంబా తిన్నాక నాకేం అర్థమవుతుంది. భూమ్ కంపల్సరీ ట్రై చేయరు. మీ ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు అనుకో, పెట్టకూరు పట్మని పోగలరు, తినమంటే పట్మని పోతారు. సో మండిపోయిందట మా అమ్మకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నచ్చదు నాకైతే దొడ్డికి వస్తుంది, Subscribe to Shritanakveer Official and follow to Tejaswini Official 14. యాక్టింగ్ చేస్తుంది, ఓవర్ యాక్టింగ్ అంటారు దీన్ని. మండుతుంది, పిక్చర్లు వేస్తుంది నాకు. కొంచెం తగ్గిపోయింది లైటర్ లేచి నాకు ఎట్లా అవుతుంది భవిష్యత్. బాయ్. నాకు ఎట్లా అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి మండిపోతుంది. కదా ఆడనే మండుతుంది కదా నిజంగానే. కాడతనే ఉన్నాయి నమ్మేట్లయినా తెలుసా? గప్ప గప్ప. అయిపోయిందా? తగ్గిందా? కొంచెం ఓకే అయింది. మజా మంచిగా మజా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తిడతలేదే మమ్మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇగో ఇంకొకటి ఇది తెచ్చుకున్న కంపల్సరీ మంచిగా మజా తాగరు, లేదా అనుకో పైకల్లా మండుతాయి. గుద్ద మండిపోతుంది. గుద్ద ఎర్ర ఏదో మన ఇష్టం. ఇది కంపల్సరీ తాగాలి.